హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రాటింగ్ ఆరెంజెస్ ప్రాబ్లం చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ m into n grid where each cell can have one of the three values. 0, which represents empty cell, which is empty cell. Here ఇక్కడ చూసుకుంటే ఈ empty cell వచ్చేసి 0, ఇంకా 1 వచ్చేసి ఫ్రెష్ ఆరెంజ్, 1 వచ్చి ఫ్రెష్ ఆరెంజ్, 1 అంటే ఫ్రెష్ ఆరెంజ్, ఇంకా 2 వచ్చేసి రాటెన్ ఆరెంజ్. ఈడ రాటెన్ ఆరెంజ్ ఇచ్చాను అనమాట. ఇది 2. అయితే మనకి ఇప్పుడు ఏమడుగుతుందంటే ఎవ్రీ మినిట్ ఎనీ ఫ్రెష్ ఆరెంజ్ దట్ ఈస్ 4 డైరెక్షనల్ అడ్జసెంట్ టు రాటెన్ ఆరెంజ్. అంటే మనం ఏం చేయాలి? ఎవ్రీ మినిట్ రాటెన్ ఆరెంజ్ పక్కన ఏదైనా ఉందంటే ఎవ్రీ మినిట్ దాన్ని మనం రోటన్ చేసేయాలన్నమాట. పక్కన ఉంటే రోటన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మినిట్ దీన్ని రోటన్ చేసిండు ఈడ చూసుకుంటే, సెకండ్ మినిట్ ఇవి రోటన్ దీని పక్కన ఉండేటివి రోటన్ చేసిండు, ఈడ రోటన్ చేసిండు. దాని తర్వాత థర్డ్ మినిట్ ఏం చేసిండు? ఇక్కడ రోటన్ చేసిండు, అయిపోయింది. దాని తర్వాత ఫోర్త్ మినిట్ ఏం చేసిండు? ఈడ రోటన్ చేసిండు. సో 4 minutes పట్టింది అన్ని ఆరెంజెస్ ని రోటన్ చేయడానికి. సపోజ్ మనం రోటన్ చేయలేకపోయినాం అనుకో, ఇక్కడ ఈడ ఎంటీ సెల్స్ ఉన్నాయి, ఈడంతా ఎంటీ సెల్స్ ఉన్నాయి, ఈడ ఒక ఫ్రెష్ ఆరెంజ్ ఉంది. అయితే దాన్ని రోటన్ చేయలేకపోయినాం అనుకో -1 రిటర్న్ చేయాలి. అయితే ఇది చూసుకుంటే మనకు ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఓన్లీ 1 ఆరెంజ్ రోటన్ ఉంది, కానీ మల్టిపుల్ ఆరెంజెస్ రోటన్ ఉండొచ్చు ఇనీషియల్లీ. సో ఇక్కడ ఒక రోటన్ ఉండొచ్చు, ఇంకా ఇక్కడ కూడా ఒక రాటన్ ఉండొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లోనే రాటన్ ఉంటే మనం 1 మినిట్కి వచ్చేసరికి ఈడ రాట్ అవుతుంది, ఈడ రాట్ అవుతుంది. 2 మినిట్స్కి వచ్చేసరికి ఈడ రాట్ అవుతుంది, ఈడ రాట్ అవుతుంది. సో 2 మినిట్స్లోనే అన్ని రాట్ చేయగలుగుతాం. సపోజ్ ఇక్కడ ఒకటి ఫస్ట్ రాట్ అని ఉంటాయి. సో మనం దీన్ని చూస్తే మనం డిఎఫ్ఎస్ యూజ్ చేసినాం అనుకో, డెప్త్ ఫస్ట్ సర్చ్, మనం డిఎఫ్ఎస్ యూజ్ చేస్తే మనం ఇది ఫాస్టర్గా వేయలేమన్నమాట. ఎందుకంటే రెండు ఇనిషియల్లీ రాటన్ ఉండొచ్చు. అప్పుడు మనకు ఆల్మోస్ట్ m/n² కాంప్లెక్సిటీ రావచ్చు. సో దానికంటే బెటర్ ఏంటంటే ఓన్లీ 1 టైం ట్రావర్స్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డెప్త్ ఫస్ట్ సర్చ్ యూజ్ చేయకుండా మనం బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ రాటన్ ఉన్నప్పుడు మనం ఇక్కడ రాటన్ చేసేస్తాం. క్యూలో నుంచి మనం ఫస్ట్ ఎలిమెంట్ ని తీసేసి మనం రాట్ చేసుకుంటూ పోతాం అన్నమాట. సో అప్పుడు మనం ఆల్మోస్ట్ m/n టైమ్స్ లోనే సాల్వ్ చేయగలుగుతాం ఈ ప్రాబ్లమ్. ఇప్పుడు కోడ్కి వస్తే ఇనిషియల్లీ మనకు రోస్ ఉంటాయి, కాలమ్స్ కావాలి, గ్రిడ్ డాట్ లెంత్, ఇది వచ్చి గ్రిడ్ ఫస్ట్ రో లెంత్, ఇంకా మనకు కావాల్సింది ఫ్రెష్ వన్ కౌంట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ఫ్రెష్ వన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ వన్స్ లాస్ట్కి మిగిలినాయి అనుకో అప్పుడు మనం -1 రిటర్న్ చేయాలి. సో ఫ్రెష్ వన్స్ వచ్చి 0 ఇనిషియలీ. ఇంకా క్యూలకి మనం ఏవి రాట్ ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసుకుంటాం. సో మనం 0 టు ఎండ్ ఆఫ్ ద రో ఇండెక్స్ దాకా వెళ్ళి అంటే ఇప్పుడు టు కాలమ్స్ ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ వెళ్ళి మనం ఏం చేస్తాం? ఫ్రెష్ది కౌంట్ చేస్తాం, ఫ్రెష్ నెంబర్ కౌంట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రెష్ గ్రేడ్ ఆర్ సి ఈక్వల్ టు 1 అయితే ఫ్రెష్ ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటే మనం ఏం చేస్తాం? ఫ్రెష్ 1ని ప్లస్
చేసుకుంటాం. ఫ్రెష్ వన్స్ ప్లస్ 1. అదే సపోజ్ గ్రిడ్లో రాటెన్ ఉందనుకో, దాని ఇండెక్స్ మనం క్యూలకి తీసుకుంటాం. ఈక్వల్ టు రాటెన్ ఉంటే మనం క్యూలకి ఏం చేస్తాం, తీసుకుంటాం. క్యూ రో కామా కాల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఫ్రెష్ వన్స్ మనం కౌంట్ చేసిన తర్వాత 0 ఉన్నాయనుకో, 0 ఉంటే అప్పుడే రిటర్న్ చేసేస్తావు. రిటర్న్ 0 ఎఫ్ ఫ్రెష్ వన్స్ 0. దాని తర్వాత మనం క్యూ ఎంటీ అయ్యేదాకా మనం ఏం చేస్తాం, క్యూ ఎంటీ అయ్యేదాకా మనం లూప్ చేసుకుంటాం అన్నమాట. ఏం చేస్తాము, డైరెక్షన్స్ లూప్ చేస్తాం అన్నమాట, రాటన్ 1 నుంచి. సో డైరెక్షన్స్ ఈక్వల్ టు కామా 0 0 1 కామా -1 కామా 0 0 కామా -1. సో 4 డైరెక్షన్స్లలో మనం వెళ్తాం కాబట్టి ఇది లూప్ చేసుకుంటాం. కానీ అంతకంటే ముందు మనం ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకుంటాం అన్నమాట, పాప్ చేస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ పాప్ చేయడానికి కామా సి కామా. కానీ మనం ఇక్కడ గ్రిడ్లకి ఈ క్యూలకి ఇది కాకుండా మనం కరెంట్ మినిట్స్ కూడా తీసుకుందాం. కరెంట్ మినిట్స్ 0 అన్నమాట. సో ఇనిషియల్లీ 0 ఉంటుంది, దాని తర్వాత మనం ఇంక్రీజ్ చేస్తూ పోతాం. ఇప్పుడు వచ్చి ఇది వచ్చి క్యూలోకి వెళ్ళి పాప్ చేస్తావు ఫస్ట్ ఎలిమెంట్. సో షిఫ్ట్ అని నొక్కుతాం. దాని తర్వాత డైరెక్షన్స్ డాట్ ఈచ్ డూ 4 డైరెక్షన్స్ వెళ్తాం, డిఆర్ డిసి. దాని తర్వాత న్యూ ఆర్ న్యూ కాలం ఈక్వల్ టు కరెంట్ రో ప్లస్ కరెంట్ డైరెక్షన్ ప్లస్ డైరెక్షన్ కాలం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవుట్ బౌండ్ అండ్ రా డాట్ బిట్వీన్ 0 to rows -1 index and nc is between 0 to columns -1 index and అది రాటెన్, అది న్యూ వన్ ఫ్రెష్ అయిందనుకో. ఫ్రెష్ అయితేనే మనం రాట్ చేస్తాం. ఇప్పుడు కరెంట్లీ రాటెన్ తీసుకుంటాం. సో న్యూ వన్ గ్రిడ్ ఆఫ్ న్యూ రో న్యూ కాలం ఈక్వల్ టు ఫ్రెష్ అయితే మనం ఏం చేస్తాం, ఫ్రెష్ని రాట్ చేస్తాం. సో ఈక్వల్ టు రాట్ 2 అంటే రాట్ అన్నమాట. ఇప్పుడు క్యూలకి రాట్ అయినది పంపుతాం. క్యూలకి రాట్ అయినది పంపి న్యూ కాలం ఇంకా కరెంట్ టైం +1. ఇప్పుడు టైం టేకెన్ అన్నది మనం రిటర్న్ చేయాలి కాబట్టి టైం టేకెన్ ఈక్వల్ టు ఇనిషియల్లీ 0. అయితే టైం టేకెన్ ఇక్కడ ఈ టైం టేకెన్ అన్నమాట. టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు t+1. ఓకే. దాని తర్వాత రిటర్న్ టైం టేకెన్. ఎప్పుడు ఫ్రెష్ వన్స్ 0 అయితే, అన్ని ఫ్రెష్ వన్స్ 0 అయితే టైం టేకెన్ రిటర్న్ చేస్తాం. లేకపోయిందనుకో -1 రిటర్న్ చేస్తాం. -1 రిటర్న్ చేసిన 0 అయితే టైం టేకెన్ ఆర్ ఎల్స్ -1. ఎక్కడో మిస్ చేసిన.
రోస్ కాలమ్స్ ఫ్రెష్ వన్స్ క్యూ క్యూలకి రో ఎప్పుడైతే రాటెన్ ఉంటుందో అది న్యూ రో రాట్ చేసా క్యూ వచ్చేసి ఇది ఫ్రెష్ వన్స్ మైనస్ చేయాలి మైనస్ చేయాలి